నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని అకాడమిక్ అఫెన్సెస్ వింగ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు ఎంపీ డీకే సురేష్ కు నోటీసులు జారీ చేసింది. అలాగే యంగ్ ఇండియన్ సంస్థకిచ్చిన 2,05 లక్షల రూపాయల విరాళానికి సంబంధించిన వివరాలు, మూలం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు డిసెంబర్ 19 లోపు సమర్పించాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరైన డాక్యుమెంట్లు పంపినా సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నోటీసులో యంగ్ ఇండియన్ కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఉన్నట్లు సమాచారం. ఆ మొత్తం ఎందుకు ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారు, అందుకు డొనేషన్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయా, ఈ లావాదేవీపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేదా ఏఐసీసీ నేతలతో ఎలాంటి చర్చ జరిగింది వంటి ప్రశ్నలను ఈఓడబ్ల్యూ అధికారులు నోటీసుల్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే ఆ డబ్బు చివరికి ఎక్కడికి వెళ్లిందో కూడా వివరించాలని అధికారులు సూచించారు. Surprising that I never expected that, because already ED had sent me earlier and I have replied to everything. The charge sheet has been filed by the ED. Then how can this again the police can once again register this very big question, the legal question? We will question in the court of law on this issue. Yes. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం ఇస్తారు. చెప్పండి సార్, అసలు మరి నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే మనం ఎప్పుడు చూసినా సరే అంటే ఇది మొత్తానికి నేషనల్ హెరాల్డ్ కేసు అన్న దానికి రెండు అంశాలు ఎక్కువ తెరపైకి వస్తుంటాయి. ఒకటి, ఇది పూర్తి స్థాయిలో రాజకీయ ప్రేరేపితము, అలాగే రాజకీయ కక్ష సాధింపు చర్యల భాగంగానే ఇది మొత్తం నడుస్తుంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు కొత్త టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే సోనియా గాంధీ కానివ్వండి, అలాగే రాహుల్ గాంధీకి సంబంధించి వాళ్ళ పాత్ర, దానికి సంబంధించిన సమాచారము, దానికి సంబంధించిన ఆధారాలు తీసుకున్న తర్వాత దీని మీద కేసు అనేది పూర్తి స్థాయి వెళ్తోంది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు వస్తున్న ప్రాపర్టీస్ ని కేవలం 2 కోట్ల రూపాయలకు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయడం కానివ్వండి, దానికి అనుగుణంగా జరుగుతున్న పరిణామ క్రమంలో ఇది ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. కొత్త అంశం కాదు కానీ బట్ కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. అది డీకే శివకుమార్, ఎవరైతే కర్ణాటక రాష్ట్రం సంబంధించిన డిప్యూటీ సీఎం అలాగే పిసిసి చీఫ్ గా పనిచేసిన ఆ వ్యక్తికి సంబంధించి ఆయన పే చేసిన ఒక 2,05 లక్షల రూపాయలు ఏదైతే విరాళం ఉందో ఆ విరాళానికి సంబంధించిన ట్రేసులు దొరికాయి. సో ఆ 2,05 లక్షల రూపాయలు మీరు ఏ కారణం చేత అక్కడ మీరు విరాళంగా ఇచ్చారు, దానికి ప్రతిగా మీకు వచ్చిన దానివల్ల వచ్చిన లాభం ఏంటి, ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి, ఆ డబ్బులకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఆ డబ్బులు మీరు ఎలా సంపాదించారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, ఇవన్నింటినీ కూడా తీసుకొని రావాలి అన్నది ఇటు చెప్తాను. ఎందుకంటే వీళ్ళు మొత్తం యంగ్ ఇండియన్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ 2,05 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడము, దాని తర్వాత జరిగిన పరిణామ క్రమంలో వీళ్ళకు కూడా లాభం జరిగింది అన్నది చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ 90,21 లక్షల రూపాయలు ఇవ్వడము, దాంట్లో నుంచి దాదాపు 9,02 లక్షల ఈక్విటీలు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్లుగా మార్చి ఆ షేర్లను 50 లక్షల రూపాయలకు ఇంజనీర్స్ బదిలీ చేశారన్నదే మనం వినిపిస్తున్న అతిపెద్ద ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ 2,05 లక్షల రూపాయలు ఏదైతే డీకే శివకుమార్ ఇచ్చారో దానికి అగేన్స్ట్ ఆయనకి ఏమైనా షేర్ల అలాట్మెంట్ జరిగిందా, జరగకపోతే మీరు ఎందుకు ఇచ్చారు, ఈ విధానానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, అంతేకాకుండా దీనికి సంబంధించిన ఇన్కమ్ సంబంధించిన లీడ్స్ ఏంటి, ఈ అన్ని పాయింట్ ని కూడా ఇప్పుడు చెప్పాల్సిందిగా ఆయన నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు కూడా ఈ నెల 19వ తారీఖు లోపు ఆయన ఆ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈడీ దానికి చదివిస్తుంది. అంతేకాకుండా ఈ అమౌంట్ మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు, అంతేకాకుండా ఈ డొనేషన్ సర్టిఫికేట్లు దీనికి సంబంధించి ఏమైనా జారీ అయినాయా, జారీ అయితే ఆ డొనేషన్ సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయి, ఈ లావాదేవీలకు సంబంధించి సోనియా గాంధీ కానివ్వండి అలాగే రాహుల్ గాంధీ లేదా ఏఐసీసీ నేతలతో మీరు ఏమైనా చర్చలు జరిపారో, వాళ్ళు మిమ్మల్ని దీన్ని ఎందుకు మీకు ఇవ్వాలని చెప్పి అడిగారు, దానికి అగేన్స్ట్ మీకు ఏముంటుంది, ఇలాంటి ప్రశ్నలు అడగడం కోసము ఏదైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇవన్నింటినీ అంశాలని పొందుపరిచారు. దాని సమాధానాల్ని రాధపూర్వకంగా ఇవ్వాలి అని చెప్పి అడగడంతో పాటు ఈ మనీ ట్రైల్ అన్నది మీరు ఇచ్చిన అమౌంట్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందని దానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా, ఇలాంటి ప్రశ్నలతో ఇదంతా ఉంది. కాబట్టి వీరన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీకే శివకుమార్ ఉంటుంది. డీకే శివకుమార్ కూడా దీని మీద మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. సోనియా గాంధీని అలాగే రాహుల్ గాంధీని అక్కడ నిందితులుగా చేర్చి నేరస్తులుగా మార్చి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఒక కోపంతో ఈ రాజకీయ కక్షపూరితంగా ఆ ప్రేరేపిత కేసుగా మాత్రం చూడాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్ ఫర్ ద అప్డేట్.